హఠాత్తుగా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయిన ఈ దుస్సంఘటన ఉగ్రదత్తుడిని నిశ్చేష్టుని చేసింది. తను తన స్నేహితులు ముందు వెనకలు ఆలోచించకుండా సరాసరి శత్రువులు పనిన ఉచ్చులో తలదూర్చి వాళ్ల చేజిక్కారు. రక్షించండి అంటూ ఆర్తనాదం చేసిన ఆ యువతి కూడా ఈ దుర్మార్గుల పాలబడి ఉంటుందా, లేక వీళ్ల బారి నుంచి తప్పించుకుని కోటకేసి పారిపోయి ఉంటుందా? ఆ యువతి సురక్షితంగా ఇక్కడి నుంచి తప్పించుకుపోగలగడం అసంభవం అని ఉగ్రదత్తుడికి వెంటనే తోచింది. ఆవిడ పెట్టిన కేకలు, పులిరాయుళ్లు చేసే అట్టహాసాలు విని ఎవరైనా కోటలో నుంచి బయటకొస్తే తప్ప తమకు ఈ దుర్మార్గుల నుంచి రక్షణ లేదు. రుద్రా అంటూ ఉగ్రదత్తుడు కేక పెట్టాడు. అతడికి తన స్నేహితులు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇద్దరు పులిరాయుళ్లు అతన్ని కొయ్యదొంగ మాదిరిగా భుజాన వేసుకుని పక్షి మీదకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రదత్త, నా కాళ్ళు చేతులు కట్టి నన్ను భయంకర పక్షి మీదకి ఎక్కించారు. ఆ రుద్రుడు కూడా ఈ దుర్మార్గులకు దొరికిపోయాడు. నువ్వు చిక్కిపోయావా అంటూ రుద్రుడు కేక పెట్టాడు. నోళ్లు ముయ్యండి అంటూ ఒక పులిరాయుడు పెద్దగా అరిచి, మనకు ముచ్చటగా దొరికిన ఈ ముగ్గురు మహా పసందైన మూర్ఖుల్లా ఉన్నారు. ఇక ఆ సామంతరాజు సుదర్శనుడి కూతురు చిత్రసేన తెలివితేటలు ఎలాంటివో తెలుసుకోవాలి అంటూ హేళనగా నవ్వాడు. ఆ పులిరాయుడి మాటల వల్ల ఉగ్రదత్తుడికి ఆ యువతి ఎవరో తెలిసిపోయింది. వాడు విజయగర్వంతో ఒళ్ళు మరిచి తనకు అడగకుండానే ఆర్తనాదం చేసిన యువతి సమాచారమంతా చెప్పేశాడు. బహుశా ఈ పులిరాయుడు మూర్ఖుడే అయి ఉంటాడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు. ఇంతలో కోటవైపు నుంచి పెద్ద కలకలం వినపడింది. గుర్రాల సకిలింపులు, రౌతులు పెట్టే కేకలు వింటూనే ఉగ్రదత్తుడు తమకు సహాయం వస్తుందనుకున్నాడు. రాకుమార్తె చంద్రసేన కేకలు కోటలో వాళ్లకు వినబడుంటాయి. తనను బంధించిన తాళ్లు తెగ్గొట్టుకోగలిగితే ఎంత బావుణ్ణు. ఉగ్రదత్తుడు కాళ్ళు చేతులు ఆడిస్తూ పెనుగులాడ్డం ప్రారంభించేసరికి ఒక పులిరాయుడు భీకరంగా అరుస్తూ అతడి గుండెల మీద ఈట ఆనించి, కదిలావో ఈట గుండెలోకి దిగుతుంది, జాగ్రత్త అన్నాడు. ఆ వెంటనే భయంకర పక్షి రివ్వున గాల్లోకి లేచింది. ఉగ్రదత్తుడు ఆ ఊపుకు పక్షి మీద నుంచి అటు ఇటు ఊగిసలాడుతూ, సమయం మించిపోయింది, ఈ క్రూరులు మమ్మల్ని జ్వాలాద్వీపం తీసుకుపోతున్నారు అనుకున్నాడు. చూస్తుండగానే భయంకర పక్షులు ఆకాశంలోకి చాలా ఎత్తెగిరి మేఘాల మీదుగా తూర్పు దిశకేసి సాగిపోయాయి. పక్షుల వేగానికి గాలి రివ్వు రివ్వుమంటూ ఉగ్రదత్తుణ్ణి తాకసాగింది. అతడు పక్షి వెన్ను మీద అటు ఇటు ఒరుగుతున్నాడు. జారి కిందకు పడిపోకుండా ఒక పులిరాయుడు అతని నడుం గట్టిగా పట్టుకున్నాడు. ఇలా కొద్ది కాలం గడిచింది. పక్షులు క్రమంగా కిందకి దిగుతున్నట్టుగా ఉగ్రదత్తుడికి తోచింది. గాలి హఠాత్తుగా వేడెక్కిపోయింది. శరీరాన్ని ఏవో మంటలు తాకుతున్నట్టుగా అతను భ్రమపడ్డాడు. అంతలో శత్రువులు, భల్లుకరాయుళ్లు, చంద్రసేన, ఇతర బంధితులున్న పక్షుల్ని జాగ్రత్తగా కిందకి చేర్చండి, తతిమా వాళ్లు భల్లుకరాయుళ్లను ఎదుర్కోండి అన్న కేక వినపడింది. ఓహో, జ్వాలాద్వీపంలో కూడా 2 శత్రుపక్షాలున్నాయన్నమాట అనుకున్నాడు ఉగ్రదత్తుడు. ఈ సంగతి తెలియగానే అతడికి ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. కాని వాళ్లు భయంకర పక్షుల మీద ఆకాశంలో చేసే యుద్ధంలో నేను నా మిత్రులు కిందపడి ముక్కలు ముక్కలై మరణించం కదా అన్న భయం కూడా అతడికి కలిగింది. హఠాత్తుగా ఉగ్రదత్తుడున్న భయంకర పక్షి మెడసాచి భూమి మీదకి వేగంగా దిగసాగింది. ఉగ్రదత్తుడు తలెత్తి పైకి చూశాడు. ఎలుగొడ్డు చర్మాలు ధరించి పెద్ద పెద్ద ఈటెలు పట్టుకునున్న కొందరు తాము ఎక్కున్న భయంకర పక్షులను పులిరాయుళ్ల మీదకి ఉసుగొలుపుతున్నారు. చూస్తుండగానే ఆకాశంలో పులిరాయుళ్లకు, భల్లూకరాయుళ్లకు భయంకర యుద్ధం ప్రారంభమైంది. ఈట దెబ్బలు తిని బాధతో మూలుగుతూ కొందరు రౌతులు పక్షుల మీద నుంచి కిందకు పడసాగారు. రౌతులను కోల్పోయిన పక్షులు రెక్కలు టపటపలాడిస్తూ కేకలు పెడుతూ అన్ని దిక్కులకు పారిపోతున్నాయి. ఇంతలో ఉగ్రదత్తుడున్న పక్షి ఒక కొండ పైభాగానే దిగింది. ఆ పక్షి మీదున్న 2 పులిరాయుళ్లు కిందకు దిగి ఉగ్రదత్తుణ్ణి పక్షి మీద నుంచెత్తి చాపచుట్టను పారేసినట్టు కిందకి విసిరేశారు. అదృష్టవశాత్తు అతడు ఎత్తుగా పెరిగిన పచ్చగడ్డి, దుబ్బు చెట్లు ఉన్న చోట పడ్డంతో శరీరానికి పెద్ద గాయాలేమీ తగల్లేదు. కాని అతడికి ప్రాణం కడబట్టినంత పనైంది. ఒక పులిరాయుడు అతన్ని సమీపించి కాలితో అటు ఇటు కదిలించి చూస్తూ, వీడు చచ్చినట్టుంది అన్నాడు. అందుకు రెండవ పులిరాయుడు పెద్దగా నవ్వి, వీడు బతుకున్నా చచ్చినా మనకొకటే. రాజకుమార్తె సురక్షితంగా మన నాయకుడి భవనం చేరింది. వీడి సంగతి తర్వాత చూద్దాం.
ముందు కందుడి అనుచరుల పని తేల్చాలి రా అంటూ భయంకర పక్షికేసి పరిగెత్తాడు. పులిరాయుళ్ల సంభాషణ ఆలకిస్తూ ఉగ్రదత్తుడు కదలక మెదలక ఊరుకున్నాడు. తను బతికున్నట్టు వాళ్లకు అనుమానం కలిగితే ఒకవేళ వాళ్లు తనను చంపచ్చు. కందుడనేవాడు ఈ పులిరాయుళ్లకు శత్రువులైన భల్లూకరాయుళ్లకు నాయకుడు. సామంతరాజు సుదర్శనుడి కుమార్తె చంద్రసేనను పులిరాయుళ్లు క్షేమంగా తమ నాయకుడి ఇంటికి చేర్చారు. తన కాళ్ళు చేతుల్ని కట్టి ఉన్న తాళ్లను తెగ్గొట్టుకునేందుకు ఉగ్రదత్తుడు గట్టి ప్రయత్నం చేశాడు. కాని అతడి పెనుగులాట వల్ల తాళ్లు మరింతగా బిగుసుకుపోయాయి. ఎక్కడలేని బాధ కలిగించాయి. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎవరైనా వచ్చి నన్ను రక్షించవలసిందే. బహుశా రుద్రారుద్రులు కూడా నేనున్న నిస్సహాయ స్థితిలోనే ఉండుంటారు అనుకున్నాడు ఉగ్రదత్తుడు నిస్పృహగా. ఆకాశంలో మరో 15 గంట కాలం ఇరుపక్షాల మధ్య భయంకర యుద్ధం సాగింది. చివరకు కొన్ని పక్షులు పడమటి దిక్కుగా పారిపోతుండడం, వాటిని తరుముతూ మరికొన్ని వెళ్లడం ఉగ్రదత్తుడు చూశాడు. సూర్యుడు క్రమంగా ఆకాశం మధ్యకొచ్చాడు. ఎండ తీవ్రమైంది. ఉగ్రదత్తుడి నాలుక దాహంతో పిడచగొట్టుకుపోసాగింది. ఆకలితో దాహంతో బాధపడి నేనిక్కడ మరణించక తప్పదు అనుకున్నాడు ఉగ్రదత్తుడు. తనను అక్కడ వదిలిపోయిన శత్రువులొచ్చినా తన ప్రాణానికి కొంత రక్షణ కలగవచ్చునన్న భావం అతడికి కలిగింది. వాళ్లు తన సంగతే మరిచిపోయారా, లేక భల్లూకరాయలతో జరిగిన యుద్ధంలో మరణించారా? ఉగ్రదత్తుడు ఇలా మదన పడుతున్నంతలో పక్కనే ఉన్న చెట్లలో ఏదో అలికిడైనట్టు అతడికి అనుమానం కలిగింది. ఉన్న చోటు నుంచి ఆ ధ్వని వచ్చిన వైపుకు పొర్లి చెట్లలోకి పరీక్షగా చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడికి భీతి కలిగించింది. నిలువెల్లా వణికిపోయాడు. 2 తోడేళ్లు చెట్ల చాటున నిలబడి అతడి కేసి చూస్తూ డొక్కలు ఎగరేస్తున్నాయి, నాలుకలు చేస్తున్నాయి. అతడిలో ఇంకా జీవం ఉన్నదా లేక మరణించాడా అన్న సంశయంలో అవి కొట్టుమిట్టాడుతున్నట్టు ఉగ్రదత్తుడికి తోచింది. తను నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు అవి గ్రహిస్తే తన మీదకు తప్పక లంఘించి తీరతాయి. ఉగ్రదత్తుడు ఎక్కడలేని సత్తువా తెచ్చుకుని మోచేతుల బలంతో నేల మీద నుంచి కొంచెం లేచి పెద్ద గొంతుతో కేక పెట్టాడు. ఆ కేక వింటూనే తోడేళ్లు చెట్లలోకి పారిపోయాయి. ప్రస్తుతానికి ఆపద గడిచింది అనుకుని ఉగ్రదత్తుడు పెద్దగా నిట్టూర్చాడు. సూర్యుడు క్రమంగా పడమటి దిక్కుకు దిగి కొండ శిఖరాల వెనకకు పోయాడు. ఉగ్రదత్తుడున్న ప్రదేశం కొంచెం కొంచెమే చల్లబడసాగింది. అతడికిప్పుడు దాహంతో పాటు ఆకలి కూడా ప్రారంభమైంది. ఏదో మత్తులాంటిది తన శరీరాన్ని కమ్ముతున్నట్టు అతడు భావించాడు. మైకంలో ఉండగా తోడేళ్లు తప్పక నన్ను కబళించగలవు అనుకున్నాడు ఉగ్రదత్తుడు. కాని మెలకువగా ఉండాలన్న అతడి ప్రయత్నం వృధా అయింది. అతడు మగత నిద్రలోకి జారుకున్నాడు. ముఖాన్ని నడుమును ఏవో బలమైన గోళ్లు తాకినట్టయి ఉగ్రదత్తుడు ఉలిక్కిపడ్డాడు. ఆ మరుక్షణం దూరంగా కేకలు వినిపించాయి. ఉగ్రదత్తుడు కూడా అప్రయత్నంగా కీచుమనరిచాడు. మసక వెలుతురులో అతడికి తన మీద నుంచి కుప్పించి ఎగిరి అల్లంత దూరంలో ఉన్న చెట్లలోకి పారిపోతున్న నల్లని ఆకారం ఒకటి కనిపించింది. అది ఎలుగుబంటి. ఉగ్రదత్తుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎవరో దూరం నుంచి వేసిన కేకలు విని భయపడి ఎలుగు తనకు హాని చేయకుండా పారిపోయింది. ఆ కేకలు పెట్టిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఇడుగో రండి రండి, ఇక్కడ పొదల మధ్య పడున్నాడు, ఎలుగుబంటి భయపడి పారిపోయింది అంటూ ఒకడు ఉగ్రదత్తుడి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అతడి చేతిలో పెద్ద ఈటొకటుంది. వాడు ఎలుగుబంటి చర్మాలు ధరించున్నాడు. ఉగ్రదత్తుడు మూలుగుతూ తలెత్తి, ఈ కట్లు విప్పండి, దాహం తీర్చుకునేందుకు నీరు ఏమైనా ఉంటే ఇవ్వండి అడిగాడు బొంగురుపోయిన గొంతుతో. భల్లూకరాయుడు మారు మాట్లాడకుండా ఉగ్రదత్తుడి కట్లు విప్పాడు. ఇంతలో మరిద్దరు భల్లూకరాయుళ్లు అక్కడికొచ్చారు. వాళ్లల్లో ఒకడి దగ్గర భుజానికి వేలాడుతున్న సొరకాయ బుర్ర ఉంది. ఉగ్రదత్తుడు దాని కేసి వేలు చూపుతూ దాహమని సంజ్ఞ చేశాడు. భల్లూకరాయుడు సొరకాయ బుర్రకున్న బెండును ఊడదీసి బుర్రను ఉగ్రదత్తుడి నోటికి అందించాడు. ఉగ్రదత్తుడు ఆత్రంగా గటగటా నీరు తాగి ఇక చాలు అన్నట్టు తలాడించాడు. దాహం తీర్చుకోవడంతోనే ఉగ్రదత్తుడికి ప్రాణం తిరిగొచ్చినట్టయింది. ఇంతలో అతడి కాళ్లకు చేతులకు ఉన్న కట్లు కూడా విప్పబడ్డాయి. ఉగ్రదత్తుడు కాళ్ళు చేతులు అటు ఇటు సాగదీసుకున్నాడు. వాటిల్లో రక్త ప్రసారం తిరిగి ప్రారంభమై అవి స్వాధీనానికొచ్చాయి. లేచి నడవగలవా అని ఒక భల్లూకరాయుడు అతన్ని అడిగాడు. మీరు శత్రువులా మిత్రులా అని అడిగాడు ఉగ్రదత్తుడు. ఆ సంగతి నువ్వు మా నాయకుడికిచ్చే జవాబులను బట్టి ఆయనే నిర్ణయిస్తాడు అన్నాడు భల్లూకరాయుడు. సరే పదండి
అంటూ ఉగ్రదత్తుడు లేచి నిలబడ్డాడు. భల్లూకరాయుళ్ళు ముగ్గురు అతన్ని వెంటబెట్టుకుని చెట్లలో కొంత దూరం నడిచి ఎగుడు దిగుడుగా ఉన్న కొండరాళ్ల మధ్య గల ఒక బల్లపరుపు రాతినెత్తి బిళం లోపలకు దిగి తిరిగి రాతిని ఎప్పట్లా జాగ్రత్తగా మూసేశారు. భల్లూకరాయుళ్ళు బిళ ద్వారాన్ని మూయగానే లోపలంతా గాఢాంధకారమైంది. ఉగ్రదత్తుడు అడుగు వేయబోయి కాలు జారడంతో ముందుకు పడబోయాడు. కాని అంతలోనే ఒక భల్లూకరాయుడు అతని భుజం పట్టుకుని ఆపుతూ, తొందరపడకు, మనం 20 మెట్లు దిగిగాని బిళం అడుగు భాగాన్ని చేరలేం. ఇదిగో మనకు దారి చూపే వెలుగు అంటూ కట్టుకున్న ఎలుగు చర్మాల్లో నుంచి దగదగా ప్రకాశిస్తున్న ఒక మణిని బయటకు తీశాడు. ఆ వెంటనే అతడి అనుచరులిద్దరూ కూడా తమ వద్ద ఉన్న మణులను బయటికి తీసి మెట్లు దిగసాగారు. భల్లూకరాయుళ్ల చేతుల్లో మెరిసిపోతున్న మణులను చూస్తూనే ఉగ్రదత్తుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. చీకట్లో దారి చూసుకునేందుకు కాగడాలు కొవ్వొత్తులు లేనందున ఈ వెళ్లలేని మణులను వీళ్లు కాగడాలుగా వాడుకుంటున్నారన్నమాట. ఈ ద్వీపంలో చమురు దొరకదా? వెలుగు కావాలంటే ఈ మణులు తప్ప మరో సాధనం లేదా అని అడిగాడు ఉగ్రదత్తుడు. చమురా? ఏంటది? ఓహో, దాన్ని గురించి ఇక్కడకు బానిసలుగా వచ్చిన మీ దేశం వాళ్ళు చెప్పగా విన్నాం అన్నాడొక భల్లూకరాయుడు. ఇది చాలా చిత్రమైన ద్వీపం అనుకున్నాడు ఉగ్రదత్తుడు. అంతలోనే అతడికి పులిరాయుళ్లు చేజిక్కిన తన స్నేహితులు రుద్రారుద్రులు, సామంతరాజు సుదర్శనుడి కుమార్తె చంద్రసేన గుర్తుకొచ్చారు. ఉగ్రదత్తుడు వాళ్లను గురించి ఆలోచిస్తూనే 20 మెట్లు దిగి బిళం అడుగు భాగాన్ని చేరాడు. బిళం ఏమంత విశాలమైంది కాదు. దాని వెడల్పు 1 గజం కన్నా ఎక్కువ ఉండదు. ఎత్తు కొన్ని చోట్ల 5 అడుగులు, మరికొన్ని చోట్ల 10 అడుగుల వరకు ఉంటుంది. ఈ బిళం ఎక్కడికి పోతుంది? ఇంతకు మీరు నన్ను పులిరాయుల నుంచి కాపాడింది మరొక భల్లూకరాయుడికి బానిసగా అమ్మేందుకు కాదు కదా అన్నాడు ఉగ్రదత్తుడు. భల్లూకరాయుళ్లలో ఒకడు నవ్వాడు. మరొకడు కోపంతో గద్దించాడు. మూడోవాడు ఉగ్రదత్తుడికేసి చూస్తూ, నిన్ను బానిసగా చేసుకునేందుకే తీసుకుపోతున్న వాళ్ళమైతే నీకీ బిళమార్గం తెలియకుండా కళ్లకు గంతలు కట్టి ఉండేవాళ్లం. మనుషుల్ని బానిసలుగా ఉపయోగించుకునేవాళ్లం మేం కాదు, పులిరాయుళ్ళు. అయినా మీ దేశం వాళ్ళందర్నీ నమ్మేందుకు లేదు. మీ వాళ్లే కొందరు బానిసల్ని పట్టుకొచ్చేందుకు పులిరాయుళ్ల నాయకుడైన ఏకపాదుడికి సహాయం చేస్తున్నారు. నాగవర్మ అనేవాడు నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు, వాడు. ఉగ్రదత్తుడు మాట ముగించేలోపలే మరొక భల్లూకరాయుడు మొదటవాణ్ణి గట్టిగా కసురుతూ, నువ్వు చాలా అధిక ప్రసంగం అవుతున్నావు. మన నాయకుడు చెప్పి పంపిందేమిటి, మరిచిపోయావా అన్నాడు తీవ్రంగా. మొదట మాట్లాడిన భల్లూకరాయుడు కుక్కిన పేన్లో అయిపోయాడు. మణులను అరచేతిలో పెట్టుకుని ముందు 2 భల్లూకరాయుళ్ళు, మధ్య ఉగ్రదత్తుడు, అతడి వెనకగా మరొక భల్లూకరాయుడు మౌనంగా బెళం వెంట నడవసాగారు. 2-3 నిమిషాల కాలం అలా నడిచేసరికి ఎదురుగా బిళం మూసుకుపోయినట్టు అడ్డంగా నిలువెత్తు రాయి ఒకటి కనిపించింది. ముందు నడుస్తున్న భల్లూకరాయుడు అక్కడాగి రాతిలో కొంచెం పల్లంగా ఉన్న చోట చూపుడు వేలుతో నొక్కాడు. రాయి కొంచెం కదిలినట్టయింది. ఆ వెంటనే దాని వెనక నుంచి శరభం అన్న పిలుపు వినవచ్చింది. దానికి జవాబుగా ముందున్న భల్లూకరాయుడు భల్లూకం అన్నాడు పెద్దగా. రాయి తలుపులా కిర్రుమంటూ కొద్దిగా తెరుచుకుంది. ఎలుగుబంటి చర్మాలు ధరించి పెద్ద కత్తినొకదాన్ని పట్టుకునున్న భటుడొకడు రాతి తలుపు పక్కనుంచి తొంగి చూశాడు. శరభం, భల్లూకం అన్న మాటలు ఆ రాత్రికి భల్లూకరాయుళ్లు నిర్ణయించుకున్న సంకేతాలని ఉగ్రదత్తుడు గ్రహించాడు. వీళ్లు కూడా 24 గంటలు శత్రుభయంతో సతమతమైపోతున్నారని అతడు ఊహించాడు. ఒక్కడైనా దొరికింది, తతిమా వాళ్ళు ఏమయ్యారు అన్నాడు కావలి భటుడు కోపంగా. వాళ్ల సంగతి మాకేమీ తెలీదు. అయినా గబ్బిలాయిలా బెళాన్ని అంటిపెట్టుకునుండే నీకు ఈ వైనాలన్నీ ఎందుకు అంటూ ముందున్న భల్లూకరాయుడు రాతి తలుపును శాంతం తెరిచి ముందుకు వెళ్లాడు. అతడి వెనకగా మిగిలిన వాళ్లు కూడా బయలుదేరారు. ఉగ్రదత్తుడు భల్లూకరాయుళ్ల వెంట బెళంలో చాలా దూరం నడిచాడు. అయినా దానికి అంతం ఉన్నట్టు కనపడలేదు. బెళంలో అనేక చోట్ల పైనుంచి వెలుగు పడుతున్నట్టు, కొన్ని ప్రాంతాల్లో ఎవరో బెళం గోడల వెనక మాట్లాడుతున్నట్టు కూడా అతడికి అనుమానం కలిగింది. ఈ భల్లూకరాయుళ్ల నాయకుడు కందుడు పులిరాయుళ్ల దాటికి తట్టుకోలేక ఇలాంటి రహస్య ప్రదేశాల్లో కాలం గడుపుతున్నాడని ఉగ్రదత్తుడు అనుకున్నాడు. హఠాత్తుగా ముందు నడుస్తున్న భల్లూకరాయుడాగి తన అరచేతిలో ఉన్న మణిని గట్టిగా గుప్పెట్లో బిగించి దాన్ని నేలబారుగా 4-5 సార్లు ఊపాడు.
ఆ వెంటనే భూమి బద్దలవుతున్నట్టు పెద్ద ధ్వనయింది. చూస్తుండగానే భల్లూకరాయుడి పాదాల దగ్గర భూమి విచ్చినట్టయి అందులో నుంచి ఉన్నట్టుండి కళ్లను మిరిమిట్లు గొలిపేలా వెలుగు పైకొచ్చింది. ఇక్కడ 21 మెట్లున్నాయి, జాగ్రత్త, కాలు జారిందో అంటూ ఒక భల్లూకరాయుడు ఉగ్రదత్తుణ్ణి హెచ్చరించి మెట్లు దిగసాగాడు. ఉగ్రదత్తుడి ఆశ్చర్యానికి అంతులేదు. బిళం మధ్యలో ఒక పెద్ద అగాధం, అందులో నుంచి పట్టపగల్లా వెలుగు. ఉగ్రదత్తుడు అతడి వెంటున్న వాళ్లు మెట్లు దిగి సమతలంగా ఉన్న ప్రదేశాన్ని చేరారు. ఆ ప్రదేశానికి చుట్టూ ఉన్న గోడల్లో తాపడం చేసిన మణుల నుంచి దేదీప్యమానంగా కాంతొస్తోంది. ఎదురుగా నిలువెత్తు ద్వారం ఒకటుంది. దాని తలుపులు బంధించబడున్నాయి. ఉగ్రదత్తుడి వెంటొచ్చిన భల్లూకరాయుళ్లలో ఒకడు ఆ తలుపుల దగ్గరకు వెళ్లి వాటి మీద గుప్పెటతో 3 సార్లు గట్టిగా కొట్టాడు. వెంటనే ద్వారాలు తెరుచుకున్నాయి. ఎదురుగా ఉన్న ఒక ఉన్నతాసనం మీద శిరస్త్రాణంలో ఎలుగుబంటి చెవులు ధరించి ఉన్న ఒక దృఢకాయుడు కూర్చునున్నాడు. భల్లూకరాయుడు అతడి దగ్గరకు వెళ్లి మందస్వరంలో ఏదో చెప్పాడు. ఆసనం మీద కూర్చున్న వ్యక్తి ఉగ్రదత్తుడికేసి దృష్టి సారించి తల పంకిస్తూ భల్లూకరాయుడితో ఏమో అన్నాడు. వెంటనే భల్లూకరాయుడు ఉగ్రదత్తుడున్న చోటుకొచ్చి, ఆయన మా నాయకుడు కందుడు, నిన్ను దగ్గరకు తీసుకురావాల్సిందిగా చెప్పారు అన్నాడు. ఉగ్రదత్తుడు నిర్భయంగా కందుడి ఎదుటకు వెళ్లి నిలబడ్డాడు. కందుడు అతణ్ణి నిశితంగా చూస్తూ, నీతోబాటు మీ దేశాన్నుంచి పులిరాయుళ్లచే అపహరించుకురాబడిన వాళ్ళందరూ అన్నాడు. 4 ఒక ఆమె స్త్రీ అన్నాడు ఉగ్రదత్తుడు. వాళ్ళెక్కడున్నారో నీకేమైనా తెలుసా అని అడిగాడు కందుడు. తెలీదు అంటూ ఉగ్రదత్తుడు ఆశ్చర్యపోయాడు. కందుడు ఇలాంటి ప్రశ్నలు తనను ఎందుకు అడుగుతున్నాడో, వీటి వెనకున్న రహస్యమేమిటో అతడికి అవగాహన కాలేదు. ఉగ్రదత్తుడు తనను గురించే ఆలోచిస్తున్నాడని గ్రహించిన వాళ్ల కందుడు చిరునవ్వు నవ్వి, నేను మీకు మిత్రుణ్ణి. మీ దేశాన్నుంచి మనుషుల్ని అపహరించుకురావడంలో నాకెలాంటి ప్రమేయం లేదు. పులిరాయుళ్ళు మీకెంత శత్రువులో నాకు అంతే శత్రువులు. కొండ గుహల్లో బిళాల్లో నేను నా అనుచరులు ఎంత రహస్యంగా కాలం గడపాల్సి వస్తుందో నువ్వే చూసావు కదా. మీ దేశానికి ఈ జ్వాలాద్వీపానికి మహమ్మారిలా దాపురించిన ఏకపాదుణ్ణి అతడి భటులను సర్వనాశనం చేయడానికే నేను మీ దేశస్థుడైన మరొక వ్యక్తి ఒక పథకం ఆలోచించాం. బహుశా ఆ వ్యక్తిని నువ్వు గుర్తించగలవేమో చూద్దాం అంటూ తన అనుచరుల్లో ఒకడికి సంజ్ఞ చేశాడు. కందుడి అనుచరుడు తమ నాయకుడి ఆసనానికి వెనకగా ఉన్న ఒక తలుపు తెరిచాడు. ఆ వెంటనే రుద్రుడు నవ్వుతూ ఉగ్రదత్తుణ్ణి సమీపించి, నిన్ను ప్రాణాలతో చూడగలననుకోలేదు ఉగ్రదత్త అన్నాడు ఆప్యాయంగా. రుద్రుడు అంటూ ఉగ్రదత్తుడు పరమానందభరితుడై, అరుద్రుడెక్కడా, చంద్రసేన ఏమైంది అని ఆతృతగా ప్రశ్నించాడు. ఆ ఇద్దరు పులిరాయుళ్ల ఆధీనంలోనే ఉన్నారు. నేను మాత్రం ఈ కందుడి అనుచరుల వల్ల రక్షింపబడ్డాను అన్నాడు రుద్రుడు నిస్పృహగా. కందుడు లేచి నిలబడి ఉగ్రదత్తుడితో, నీ గురించి రుద్రుడి ద్వారా సర్వం తెలుసుకున్నాను. ఈనాటికి ఏకపాదుణ్ణి అతని మూకను నాశనం చేసే అవకాశం కలిగింది. నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రైన ఉగ్రాక్షుణ్ణి అతడి సేవకులను ఈ ద్వీపం చేర్చి వాళ్ల సహాయంతో ఏకపాదుడి కోటను ముట్టడించడం అన్నాడు. మీ స్వాధీనంలో ఉన్న భయంకర పక్షులు మహాకాయులైన రాక్షసులను మోయగలవా అని అడిగాడు ఉగ్రదత్తుడు అనుమానంగా. అంత పెద్ద మహాకాయుల్ని మోసే శక్తి వాటికి లేదు. నీ బంధుగణమంతా పడవల్లో బయలుదేరి ఇక్కడికి రావాల్సిందే అన్నాడు కందుడు. నేను బందీగా వచ్చేటప్పుడు ఈ ద్వీపాన్ని, దీని చుట్టూ సముద్రం అంచుల వరకు ఉన్న అగ్నిపర్వతాలను చూశాను. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావా ద్రవం సముద్ర తీరాన్నంతా మంటలమయం చేస్తున్నట్టు నాకు కనపడింది. అలాంటి స్థితిలో పడవలు తీరాన్నెలా చేరగలవు అని అడిగాడు ఉగ్రదత్తుడు. ఈ ప్రశ్న వింటూనే కందుడు నవ్వి తన అనుచరులకేసి సగర్వంగా చూస్తూ, సముద్ర తీరంలో మంటల పాలు కాకుండా పడవలను ఒడ్డు చేర్చే కొన్ని ప్రదేశాలు నా అనుచరులకు తెలుసు. అసలు ప్రమాదం ఏకపాదుడి కోటను ముట్టడించడంలో ఉంది. ఆ తర్వాత వాడు దొరికినా వాణ్ణి చంపడంలో మరింత పెద్ద ప్రమాదం ఉంది అన్నాడు. కందుడి మాటలు ఉగ్రదత్తుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. అది గ్రహించిన కందుడు అతన్ని తన వెంటబెట్టుకుని ఒక రహస్య మార్గం గుండా బెళంలో నుంచి కొండ పైభాగానికి తీసుకుపోయి, అదిగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనపడేదే ఏకపాదుడి కోట. ఇక్కడ్నుంచి చూసినప్పుడు అది మంటల మధ్య ఉన్నట్టు కనపడినా నిజానికి దాని చుట్టూ అగ్నిపర్వతాలు లేవు.
దాన్ని చేరేందుకు సురక్షితమైన ఒక మార్గం ఉంది. కాని కోట మనం ఆక్రమించుకున్న ఏకపాదుణ్ణి చంపడమే పెద్ద సమస్య అన్నాడు. మన చేతిలో వాడు చిక్కడమంటూ జరిగితే వాణ్ణి చంపడం ఎంతసేపు అన్నాడు ఉగ్రదత్తుడు. వాడికి తిరుగులేని ఒక అద్భుత శక్తి ఉంది. అదేమిటంటే వాడెవరి నెత్తురు చూసినా లేక వాడి నెత్తురు ఎవరు చూసినా తప్పక మరణిస్తారు అన్నాడు కందుడు. పులిరాయుళ్ల నాయకుడైన ఏకపాదుడికి గల అపూర్వ శక్తిని గురించి వినగానే ఉగ్రదత్తుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఏకపాదుణ్ణి హతమార్చకుండా తనుగాని తన స్నేహితులుగాని ఈ జ్వాలాద్వీపాన్ని వదలడం సాధ్యం కాదు. అంతేకాక సామంతరాజైన సుదర్శనుడి కుమార్తె చంద్రసేన కూడా ఆ దుర్మార్గుడి ఆధీనంలోనే ఉంది. ఆ దుర్మార్గుణ్ణి చంపడం అనేది చాలా గడ్డు సమస్య. ఒకసారి వాణ్ణి నా భటులు ఒంటరిగా దొరకపుచ్చుకున్నారు. కాని వాళ్లు ఈటెలెత్తి వాణ్ణి గుండెల్లో పొడవబోయే లోపలే వాడు తన కత్తితో ముఖం మీద ఘాటు వేసుకున్నాడు. ఆ నెత్తురు చూస్తూనే నా భటులందరూ అక్కడే మరణించారు అన్నాడు కందుడు. అయితే మనం వాడి ఎదుట పడ్డంలోనే ప్రమాదం ఉందన్నమాట. అయితే ఇక వాణ్ణి చంపడం ఎలా అన్నాడు ఉగ్రదత్తుడు నిస్పృహగా. రుద్రుడు ఏకపాదుడి కోటకేసి సాలోచనగా చూస్తూ, ఒకసారి మనం ఆ కోటను చుట్టముట్టగలిగితే తర్వాత వాణ్ణి చంపడం ఎలాగో ఆలోచించొచ్చు. ఆ సమయానికి ఏదో ఒక ఉపాయం తోచకపోతే ఉగ్రాక్షుడు పెద్ద జిత్తులు మారి అన్నాడు. బహుశా నా పెంపుడు తండ్రి చచ్చినా పర్వాలేదు అనుకుంటున్నట్టుంది ఈ రుద్రుడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు తన మనసులో. కాని కందుడు చెప్పినట్టు తను తన పెంపుడు తండ్రి సహాయం కోరక తప్పదు. బలవంతులు, ప్రాణభయం లేని వాళ్లు అయిన తన రాక్షస బంట్లొచ్చి పాల్గొననిదే భయంకర పక్షుల్ని, పులిరాళ్లను ఓడించడం సాధ్యం కాదు. ఉగ్రదత్తుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా కందుడు అతన్ని సమీపించి, ఉగ్రదత్త, నీ నిర్ణయమేమిటి? నీ పెంపుడు తండ్రి నుంచి సహాయం కోరుతూ వార్త పంపడమా లేదా అని అడిగాడు. అక్కడికి ఎవరు వెళ్లేటట్టు నేనే వెళ్ళిరానా అని అడిగాడు ఉగ్రదత్తుడు. కందుడు జవాబిచ్చే లోపలే రుద్రుడు ముందుకొచ్చి, కపిలపురం వెళ్లి ఇక్కడి సంగతి సందర్భాలు చెప్పి సహాయం నేను తీసుకొస్తాను, నన్ను పోనివ్వండి అన్నాడు. ఇందుకు కందుడు, ఉగ్రదత్తుడు కూడా ఒప్పుకున్నారు. తర్వాత కందుడు తన అనుచరుల్లో ఒకణ్ణి పిలిచి రుద్రుణ్ణి భయంకర పక్షి మీద ఎక్కించుకుని కపిలపుర రాజ్యంలోని అడవుల్లో దించాలని చెప్పాడు. దానికి వాడు అయిష్టంగా ముఖం పెట్టి, అయ్యా, మీకు తెలుసుగదా, ఈ ఉగ్రదత్తుణ్ణి, ఇతరులను పులిరాళ్లు అపహరించి ఈ ద్వీపానికి తెచ్చినప్పటినుంచి రాక్షసులు, ప్రజలు కూడా రేయింబవళ్లు భయంకర పక్షుల కోసం కాపలా కాస్తున్నారు. మేము ఆ ప్రాంతాల దిగామో వచ్చిన పని చెప్పే ముందే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు అన్నాడు. ఉగ్రదత్తుడు ఓ క్షణకాలం ఆలోచించి, అయితే రుద్రుడొక పనిచేస్తే పోతుంది. అడవిలో దిగే ముందు తానెవరో అక్కడి కాపలావాళ్లు తెలుసుకునేందుకు వీలుగా తన దుస్తుల్లో ఏదో ఒక దాన్ని పైనుంచి కిందకు పడేయడం బావుంటుంది. నేను నా పెంపుడు తండ్రికి రాసే లేఖనొకదాన్ని కూడా ఆ దుస్తులతో పాటు పడేస్తే సంగతి సందర్భాలు వాళ్లు తెలుసుకుంటారు అన్నాడు. ఈ ఉపాయం అందరికీ నచ్చింది. ఉదయం కాగానే ప్రయాణమయ్యేందుకు చేయవలసిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా తన అనుచరులకి, రుద్రుడికి చెప్పి కందుడు ఉగ్రదత్తుణ్ణి వెంటబెట్టుకుని అతడి కోసం ఏర్పాటు చేసిన సైనాగారాన్ని చూపించాడు. తన కోట ముందున్న ఆవరణలోని ఒక పెద్ద రాతి మీద తల రెండు చేతుల మధ్య పెట్టుకుని విచారంగా కూర్చునున్న ఉగ్రాక్షుడి వద్దకు అతడి బంట్లు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి, మహానాయక, ఏదో ప్రమాదం, అంతా అయోమయం, వాడికి మతి పోయన్నా ఉండాలి అంటూ వగరుస్తూ నిలబడ్డారు. ఏంటి ప్రమాదం, ఏంటి అయోమయం, ఏమిటి వాగుడు, మీకేమన్నా మతిపోయిందా అంటూ ఉగ్రాక్షుడు కళ్ళెరజేసి తన బంట్లకేసి చూశాడు. తన నాయకుడి ముఖం కేసి చూస్తూనే ఇద్దరు రాక్షస బంట్లు తబ్బిబు పడిపోయి తడబడుతూ, ఎవడో ఒకడు జ్వాలాద్వీపం వాడు పట్టపగలే మన అడవ మీద ఎగురుతూ కిందకు దిగాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన కాపలా వాళ్లు వాడి మీదకి బాణాలు, గదలు విసిరారు. వాడు మూటలా కట్టిన ఏదో వస్తువును కింద పడేసి ఇంకా అక్కడే ఎగురుతున్నాడు అన్నారు. ఆ వస్తువేది, వెంట తెచ్చారా అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా. అది ఎక్కడో చెట్లలో పడింది, మన వాళ్లు దానికోసం గాలిస్తున్నారు అన్నారు రాక్షస బంట్లు. అయితే ఈ లోపల మీకు మతులుపోయి పలవరిస్తూ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారన్నమాట, అక్కడికి పదండి అంటూ హోంకరించి ఉగ్రాక్షుడు తన భటుల వెంట బయలుదేరాడు. ఉగ్రాక్షుడు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి ఒక ఎత్తైన రాతిగుట్ట పక్కనే ఉన్న చెట్టు కింద కొందరు రాక్షసులు, ప్రజలు గుంపుగా కూడి రణగొణ ధ్వని చేస్తున్నారు. ఒక భయంకర పక్షి పైన చెట్ల మీద వలయాకారంగా ఎగురుతోంది.
ఉగ్రాక్షుడు తమకేసి రావడం చూస్తూనే గుంపులో నుంచి ఒక రాక్షసుడు, ఇద్దరు ప్రజలు పరిగెత్తుకుంటూ అతడికి ఎదురొచ్చారు. రాక్షసుడి చేతిలో ఒక చిన్న రంగు వస్త్రం, గుండ్రంగా కర్రకు చుట్టున్న ఒక పత్రం ఉన్నాయి. మహానాయక, ఆ భయంకర పక్షి మీద 3 మనుషులున్నారు. అయితే వాళ్ళు పులిరాయుళ్లు మాత్రం కాదు. వాళ్లల్లో ఇద్దరు ఎలుగొడ్డు చర్మాలు ధరించున్నారు. ఒకవేళ అవి మనను మోసగించేందుకు ఆ దుర్మార్గులు వేసిన మారువేషాలేమో. వాళ్లు వీటిని మూటలా కట్టి కింద పడేశారు అంటూ వస్త్రాన్ని, కర్రకు చుట్టున్న పత్రాన్ని ఉగ్రాక్షుడికిచ్చాడు. ఉగ్రాక్షుడు వాటిని అందుకొని పత్రాన్ని తెరిచి చూస్తూ, ఈ మానవ భాష చదవమనా నాకిస్తున్నావు? బుద్ధిలేదా? ఒరే నరమానవా, ఈ గిలుకుడేంటో చదువు అంటూ పక్కనున్న మనిషికిచ్చాడు. వాడు అంతా చదివి ఆశ్చర్యపోతూ, మహారాక్షస, ఇది నీ పెంపుడు కొడుకు ఉగ్రదత్తుడు జ్వాలాద్వీపాన్నించి రాశాడు. ఆ భయంకర పక్షి మీదున్న 3లో ఒకడు రుద్రుడట. తతిమా 2 భల్లుక రాయుళ్ళు, మనకు మిత్రులు అన్నాడు. అహా, నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడు. నాకు మొదట్నుంచి వాడు ఏదో ఒకనాడు తిరిగి నా అరణ్యరాజ్యం వస్తాడని నమ్మకం ఉంది. అరే, వాడే రాక ఈ రుద్రుని ఎందుకు పంపినట్టు? సరే, ఆ భయంకర పక్షి మీద ఉన్న వాళ్లను కిందకు దిగమని సంజ్ఞలు చేయండి అన్నాడు ఉగ్రాక్షుడు సంశయిస్తున్న వాళ్ళ. కొందరు రాక్షసులు, ప్రజలు కలిసి చెట్ల మీద నుంచి, గుట్టల మీద నుంచి భయంకర పక్షికేసి చేతులు, పొడగాటి చెట్టు కొమ్మలు ఊపుతూ దిగవలసిందిగా సంజ్ఞలు చేశారు. భయంకర పక్షి ఏటవాలుగా ఎగురుతూ వచ్చి ఈ ఉగ్రాక్షుడికి అల్లంత దూరంలో దిగింది. ఆ వెంటనే పక్షి మీద నుంచి రుద్రుడు చెంగున కిందకు దూకి కేకలు పెడుతూ ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. రుద్రుణ్ణి చూస్తూనే ఉగ్రాక్షుడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు రుద్రుణ్ణి 2 చేతులతో పైకెత్తి ఆప్యాయంగా అటూ ఇటూ ఊపి కిందకు దించుతూ, ఉగ్రదత్తుడు క్షేమంగా ఉన్నాడా? వాడు నీతో పాటు ఎందుకు రాలేదు? ఆ రుద్రుడేమయ్యాడు అని అడిగాడు ఆవేశంగా. ఉగ్రదత్తుడు క్షేమంగానే ఉన్నాడు. ఆ రుద్రుడు, సామంతరాజు సుదర్శనుడి కూతురు చంద్రసేన పులిరాయుళ్ల వద్ద బందీలుగా ఉన్నారు. ఆ పులిరాయుళ్ల నాయకుడు ఏకపోదుడనే వాణ్ణి చంపితే తప్ప వాళ్లు, ఉగ్రదత్తుడు క్షేమంగా ఇక్కడికి రాలేరు. అందుకు నిన్ను సహాయం రావలసిందిగా ఉగ్రదత్తుడు కోరాడు అన్నాడు రుద్రుడు. నా కొడుకు నన్ను సహాయం రావలసిందని కోరడమా? ఏంటి మాటలు? వాడు నా నుంచి పారిపోవాలని చూసినా 14 లోకాలు గాలించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి కోటలో పడేస్తాను. నా తర్వాత ఈ అరణ్యరాజ్యానికి నాయకులెవరు అంటూ పట్టరాని ఆగ్రహంతో అడవి మారుమ్రోగేలా ఉగ్రాక్షుడు హోంకరించాడు. ఉగ్రాక్షుడు కొంత శాంతించిన తర్వాత రుద్రుడు జ్వాలాద్వీపంలో ఉన్న 2 శత్రుపక్షాల సంగతి, భల్లూకరాయుళ్ల నాయకుడైన కందుడు తనకు చేసిన సహాయం సంగతి చెప్పాడు. పడవల్లో బయలుదేరి రావాలి. మీరు జ్వాలాద్వీపం చేరేందుకు 2 పగళ్లు 2 రాత్రులు పడుతుంది. దారి చూపేందుకు ఒక భల్లూకరాయుడు నా వెంటొచ్చాడు అంటూ అతన్ని ఉగ్రాక్షుడికి పరిచయం చేశాడు. తర్వాత రుద్రుడు దారి చూపవచ్చిన భల్లూకరాయుణ్ణి ఉగ్రాక్షుడి దగ్గర వదిలి తాను మరుక్షణమే తిరిగి జ్వాలాద్వీపం వెళ్లిపోయాడు. ఉగ్రాక్షుడు తన బంట్లలో మిరికల వంటి వారిని 500 మందిని ఏరి వాళ్లతో జ్వాలాద్వీపం వెళ్లేందుకు ప్రయాణం కట్టాడు. వాళ్లు మహారణ్యాల్లో పడి కొండలు, నదులు దాటుతూ వారం రోజుల తర్వాత సముద్ర తీరం చేరారు. రాక్షసుల్లో చాలామంది సముద్రాన్ని ఇదే మొదటిసారిగా చూడ్డం. కంటికి ఆనినంత వరకు ఉన్న ఆ మహాప్రవాహాన్ని చూస్తూనే వాళ్లు చెప్పలేనంతగా నివ్వెరపోయారు. ఇంత మహాసముద్రం మధ్య నేలలా ఉంటుంది? ఇందులో ఏదో మోసం ఉంది. ఎలాగైనా మనకు నీటిగండం తప్పదు అని వాళ్లు గుసగుసలు ప్రారంభించారు. ఈ సంగతి తన చెవిన పడగానే ఉగ్రాక్షుడు రౌద్రరూపం దాల్చి అడవి చెట్లు నరికి వాటి బాదులతో ఒక్కొక్కటి 50 మందిని మోయగలిగేటట్టు 10 పడవలు కట్టండి. వాటిని జాగ్రత్తగా కట్టుకున్నారా? మీరు సముద్రం దాటి జ్వాలాద్వీపం చేరుతారు. లేదా మీరు భయపడుతున్నట్టు మీకు నీటిగండం తప్పదు అన్నాడు. ఉగ్రాక్షుడి హెచ్చరిక రాక్షసుల్లో ఒక చెంప భయాన్ని, మరో చెంప ఆత్మవిశ్వాసాన్ని, తెగువను కలిగించింది. వాళ్లు మహావృక్షాలను వేళ్లకంట ఓడబెరికి ఓడలతో ఒక మానుకు ఇంకో మానుకు బంధాలు బిగించి పెద్ద పెద్ద తెప్ప పడవలు తయారు చేశారు. అన్నీ సిద్ధమై ఒకనాటి సూర్యోదయం వేళ ఉగ్రాక్షుడు సముద్రం మీద బయలుదేరిపోతుండగా చిత్రసేనుడి దగ్గర నుంచి ఒక దూత అక్కడికొచ్చాడు. అతడి ద్వారా జ్వాలాద్వీప పరిస్థితులు చిత్రసేనుడికి తెలిసినన్న విషయం ఉగ్రాక్షుడు తెలుసుకున్నాడు. తన దూత ద్వారా చిత్రసేనుడు ఉగ్రాక్షుడికి కొంత సైనిక సహాయం చేస్తానని కబురు పంపాడు.
తన కుమారుణ్ణి పులిరాయుళ్లు ఎత్తుకుపోయారని తెలిసి మహారాజు మహారాణి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ వార్తతో పాటు సామంతుడి కుమార్తె చంద్రసేన కూడా అపహరించబడిందని తెలిసి మరింత బాధపడ్డారు. ఆ సామంతరాజు సుదర్శనుడు లోగడ ద్రోహి నాగవర్మతో జరిగిన యుద్ధాల్లో మహారాజుకి ఎంతగానో సహాయపడ్డాడు. ఆయన మహారాణికి బంధువు కూడా. రాకుమారి చంద్రసేనతో యువరాజుకు వివాహం జరపడం బావుంటుందని కూడా వారు భావిస్తున్నారు అని చెప్పాడు దూత. దూత మాటలు వింటూనే ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోయాడు. రాతిగదను దూతపైకి ఎత్తబోయిన వాడల్లా తమాయించుకుని, వాడు యువరాజు కాదు, ఉగ్రదత్తుడు, నా కుమారుడు. నా కుమారుడి కోసం దుఃఖించే హక్కు మీ రాజుకు రాణికి లేదన్నానని చెప్పు. ఈ సామంతుడెవడు? సుదర్శనుడెవడు? వాడి పేరు కూడా ఎన్నడూ వినలేదే. వాడి కుమార్తె చంద్రసేన ఉగ్రదత్తుడికి తగునో తగదో తేల్చవలసిన వాణ్ణి నేను, తెలిసిందా? ఇక వెళ్ళు అంటూ హోంకరించాడు. ఉగ్రాక్షుడితో ఇంకేం చెప్పినా తన ప్రాణానికే ముప్పు రావచ్చని భావించిన దూత తిరిగి చూడకుండా అక్కడ్నుంచి పారిపోయాడు. తర్వాత ఉగ్రాక్షుడి ఆజ్ఞ కాగానే రాక్షసులు పడవలను సముద్రం లోపలికి కొంత దూరం లాగి పశువుల చర్మాలతో కుట్టిన తెరచాపలను గాలివోలుకెత్తారు. అన్నింటికన్నా ముందున్న పడవలో దారి చూపేందుకొచ్చిన భల్లూకరాయుడెక్కాడు. రాక్షసులెక్కిన పడవలు ఏ ప్రమాదం లేకుండానే ఆ పగలు రాత్రి సముద్రంలో ఎక్కడా ఆగకుండా తూర్పు దిక్కుగా ప్రయాణించాయి. కాని మర్నాటి సూర్యోదయం వాళ్లకు దూరంగా సముద్రంలో ఆకాశమెత్తు భయంకరమైన మంటలు కనిపించాయి. జ్వాలాద్వీపం, జ్వాలాద్వీపం అంటూ కొంత భయంగా కొంత ఉత్సాహంగా రాక్షసులు గట్టిగా కేకలు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికల్లా జ్వాలాద్వీపం వైపు నుంచి తమ కేసొస్తున్న నల్లని నలుసంత చిన్న ఆకారం ఒకటి వాళ్లకు కనిపించింది. అది చూస్తుండగానే క్రమక్రమంగా పెరిగి పెద్దదై భయంకర పక్షిగా పడవల మీద ప్రత్యక్షమైంది. భయంకర పక్షిని చూస్తూనే రాక్షసులు హళ్లెత్తిపోయారు. ఉగ్రాక్షుడు ఉరుములాంటి పెద్ద గొంతుతో, కాగడాలను చమురులో తడిపి వెలిగించండి అని కేకపెట్టాడు. వెంటనే రాక్షసులు కాగడాలను వెలిగించారు. భయంకర పక్షి మీద ఉన్న రౌతులు ఆకాశంలో అంత ఎత్తుని ఎగురుతూనే పడవల మీదున్న రాక్షసుల మీదకి ఈటెలు పెద్ద పెద్ద రాళ్లు విసరసాగారు. ఈ విధంగా ఓ పావుగంట కాలం పోరాటం జరిగిన తర్వాత భయంకర పక్షి మీదున్న పులిరాయుళ్లు పడవల మీదకి దిగబోతున్న వాళ్లలా పక్షిని సూటిగా కిందకి దూకించి అంతలోనే పైకి ఎగిరిపోతూ కొంతసేపు అట్టహాసం చేసి చివరకు జ్వాలాద్వీపం దిక్కుగా వెళ్లిపోయారు. ఏ కారణం వల్లనో ఆ పగలు రాత్రి కూడా పులిరాయుళ్లు మళ్లీ రాక్షసుల మీద దాడికి రాలేదు. మూడవ రోజు సూర్యోదయం అయ్యేసరికి పడవలు జ్వాలాద్వీపాన్ని సమీపించాయి. పడవల్ని మరికొంత దూరం పడమటి దిక్కుగా పోనివ్వండి. అక్కడ మండుతున్న 2 అగ్నిపర్వతాల మధ్యగా ఒక లోయ ఉంది. ఆ ప్రాంతాన మనం తీరం చేరి ఆ లోయ గుండా ద్వీపం మధ్యకు వెళ్లొచ్చు అన్నాడు రాక్షసులకు దారి చూపవచ్చిన భల్లూకరాయుడు. భల్లూకరాయుడు చెప్పినట్టే పడవలు తీరాన్ని అంటిపెట్టుకుని మరికొంచెం ముందుకు వెళ్లేసరికి 2 అగ్నిపర్వతాల మధ్యగా పొడవైన లోయ ఒకటి కనిపించింది. కాని ఉగ్రాక్షుడు భల్లూకరాయుడు ఆశించినట్టు లోయ నిర్మానుష్యంగా లేదు. లోయ ముఖద్వారాన్ని ఆక్రమించుకున్న పులిరాయుళ్లతో భల్లూకరాయుళ్లు హోరాహోరీ పోరాడుతున్నారు. కొన్ని భయంకర పక్షులు లోయకు చివరనున్న భల్లూకరాయుళ్ల మీద దాడి చేస్తున్నాయి. రాక్షసులందరూ పడవలు దిగి తీరం చేరేసరికి పులిరాయుళ్లు లోయలో పోరాడుతూ భల్లూకరాయుళ్ల మధ్యగా దారి చేసుకుని ద్వీపం లోపలికి పారిపోసాగారు. భల్లూకరాయుళ్లు అందిన వాళ్లను అందినట్టు చంపుతూ రాక్షసులున్న చోటుకు చేరారు. అందరికన్నా ముందున్న భల్లూకరాయుణ్ణి ఒకణ్ణి చూస్తూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, ఉగ్రదత్త, ఏమిటి వేషం అంటూ అతడి చేతులు పట్టుకుని పైకెత్తి భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. తమ ప్రబల శత్రువైన ఏకపాదుడితో పోరాడేందుకు రాక్షసులు సహాయం రావడం భల్లూకరాయులందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఉగ్రదత్తుడు 4 మాటల్లో శత్రుపక్ష బలాన్ని గురించి తన పెంపుడు తండ్రితో చెప్పి భల్లూకరాయుళ్ల నాయకుడైన కందుణ్ణి పరిచయం చేస్తూ, ఈయనే వీళ్ల నాయకుడు, నన్ను పులిరాయుల నుంచి కాపాడాడు అన్నాడు. కందుడు ఉగ్రాక్షుడికి ప్రణామం చేసి, ఉగ్రాక్ష, నీ రాక వల్ల మాకు కొండ గుహల్లో బిళాల్లో చీకటి బతుకు తప్పింది. ఏకపాదుడు వంటి మహాక్రూరుడు ఇక పుట్టబోడు. కేవలం బానిసలు చేసే కాయకష్టం మీద బతుకుతూ ప్రపంచం మీద అధికారం చెలాయించాలని చూసే ఏకపాదుణ్ణి, అతడి మిత్రులైన కరవీరుడు నాగవర్మలను నాశనం చేయగలిగితే మీ దేశానికి, ఈ జ్వాలాద్వీపానికి కూడా ఎంతో క్షేమం కలుగుతుంది అన్నాడు.
దానికి ఆలస్యం ఎందుకు? వాడి కోటను ముట్టడిద్దాం, మీరు దారి చూపితే చాలు అన్నాడు ఉగ్రాక్షుడు తన పెంపుడు కొడుకును భుజం మీద నుంచి దించుతూ. అది అంత తొందరపడి చేసే పని కాదు. నిదానంగా ఆలోచిద్దాం. ఇప్పుడు వాడి చేతిలో చంద్రసేన అనే రాకుమార్తె ఉంది. ఆమెకు హాని కలగకుండా చూడాలి. అంతేకాక ఆరుద్రుడనే మీ వాడకొడు ఎప్పుడూ వాణ్ణి అంటిపెట్టుకు తిరుగుతూ మీ గుట్టుమట్లన్నీ వాడికి చెబుతున్నట్టు అక్కడి నుంచి పారిపోయి వచ్చిన మీ దేశం వాళ్ళు చెబుతున్నారు అన్నాడు కందుడు. ఆరుద్రుడు ద్రోహిగా మారాడని వింటూనే ఉగ్రాక్షుడు కళ్ళెరజేసి రుద్రుడెక్కడా అని హోంకరించాడు. రుద్రుడు భయపడుతూ అతడి ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏమిరా, ఆరుద్రుడు ఇంత ద్రోహి ఎలా అయ్యాడు? వాడు నీవు ప్రాణస్నేహితులు గదా అని అడిగాడు ఉగ్రాక్షుడు. వాడికి నేనొక్కడే ఏమిటి, ఉగ్రదత్తుడు కూడా ప్రాణస్నేహితుడే. బహుశా చంద్రసేనను పెళ్లాడాలనే ఆశతో వాడు మనకు ద్రోహం తలపెట్టి పులిరాయుళ్ల నాయకుడి పక్షం అయ్యుంటాడు అన్నాడు రుద్రుడు బెదురుగా. చంద్రసేన నా కొడుకును పెళ్లాడవలసిందే, దానికి తిరుగులేదు. ఆ ఆరుద్రుణ్ణి నరికి ఉప్పుపాతట్లో వేయిస్తాను అంటూ ఉగ్రాక్షుడు రంకెలు పెట్టసాగాడు. శాంతించు ఉగ్రాక్ష, ఇంతవరకు నీకు చెప్పకుండా దాచిన రహస్యం ఒకటుంది. ఏకపాదుణ్ణి చంపడం అంత తేలిక కాదు. వాడికో శక్తి ఉంది. వాడు ఎవరి నెత్తురు చూసినా లేక వాడి నెత్తురు ఎవరు చూసినా తప్పక మరణిస్తారు అన్నాడు కందుడు నిస్పృహగా. కందుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు తికమక పడ్డాడు. అతడికి వెంటనే వాటి భావం అర్థం కాలేదు. కాని ఆ అర్థం స్ఫురించగానే అతడు నివ్వెరపోయాడు. కందా, ఇలాంటిది నేనెక్కడా వినలేదు. అయితే ఆ ఏకపాదుణ్ణి నెత్తురు చిందించకుండా చంపడం ఎలా అన్నాడు. మనలో కొందరు చావడానికి సిద్ధపడాలి. కొండ శిఖరానున్న వాడి కోటలో జొరబడ్డం పెద్ద సమస్య కాదు. మనకు కొన్ని భయంకర పక్షులున్నాయి గనుక శత్రువులు మనను వాటితో అడ్డగించలేరు. నీ బంట్లలో ఒక్కొక్కడు 100 మంది పులిరాయుళ్లను ఆవలేలగా చుట్టుచుట్టి దూరంగా పారేయగలడు. కాని మనం కోటను వశపరుచుకుని ఏకపాదుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నించడంలోనే ప్రమాదం ఉంది. వాడు కత్తితో శరీరం మీద కొన్ని ఘాట్లు పెట్టుకుని ఎదురయ్యాడంటే మనలో ఒక్కడు కూడా ప్రాణాలతో అక్కడి నుంచి తిరిగి రాలేం అన్నాడు కందుడు. వాడు చాలా బలవంతుడు కూడానా అని అడిగాడు ఉగ్రాక్షుడు. చిచ్చి, వాడా బలవంతుడు? ఒట్టి అర్భకపు వెధవ. పైగా ఒంటికాలు వాడు. చేతికి దొరికితే 10 ఏళ్ల కుర్రవాడు వాణ్ణి కోట గోడల మీద నుంచి కిందకు దొర్లించొచ్చు అన్నాడు కందుడు. అయితే నా బంట్లలో కొందరు చావడానికి సిద్ధపడతారు. మనం వాడి కోటలోకి వెళ్లిన తర్వాత వాడు ఎక్కడున్నాడో చూస్తూ ఒకడు ముందుకు నడుస్తుంటాడు. మనం అందరం తలలు ఎత్తకుండా నేలవంక చూస్తూ వాడి వెనక నడుస్తాం. ముందున్నవాడు ఆ దుర్మార్గుణ్ణి చూస్తూనే ఎక్కడున్నది కేకపెట్టి చచ్చినా పర్వాలేదు, మనం కళ్ళు మూసుకునే వాడిని చుట్టుముట్టి కళ్ళు మూసుకునే వాడి ప్రాణాలు తెద్దాం అన్నాడు ఉగ్రాక్షుడు. ఆ తర్వాత మనం కళ్ళు తెరవగానే రక్తం కనబడుతుంది కదా అని ప్రశ్నించాడు కందుడు తల అడ్డంగా తిప్పుతూ. ఇది చాలా గడ్డు సమస్య. ఇక్కడుండి ఆలోచించలేం. వాడిని చంపిన తర్వాత అదంతా చూద్దాం. వాడి కోటకు దారి తీయండి అంటూ ఉగ్రాక్షుడు చకచకా ముందుకు నడిచాడు. భల్లూకరాయుళ్లు దారి చూపగా అందరూ లోయలో కొంత దూరం నడిచి అక్కడ ఎడమ పక్కగా కొండపాదంలో ఉన్న ఎగుడు దిగుడు రాళ్ల మీదుగా ఎక్కి శిఖరానున్న కోటకేసి పోసాగారు. ఆకాశంలో ఎక్కడా భయంకర పక్షుల జాడగాని కొండమీద పులిరాయుళ్ల ఆచూకీగాని లేదు. అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. ఏకపాదుడు ఏదో ఎత్తువేశాడు. శరీరమంతా నెత్తురు చేసుకుని హఠాత్తుగా వాడు కోట గోడ మీద కనిపించి మనను చంపాలని పథకం వేసుండొచ్చు అన్నాడు కందుడు. ముందు నడిచేవాడు తప్ప తతిమా వాళ్ళెవరూ కోట గోడకేసి చూడకండి అని ఉగ్రదత్తుడు కేక వేశాడు. ఆ విధంగా అందరూ కోట గోడలను సమీపించేసరికి వాటి మీద ఏదో కలకలం వినపడసాగింది. అయినా ఎవరూ తలలెత్తలేదు. కొద్దిసేపటికల్లా గోడల మీద నుంచి ఏకపాదుడి గొంతు కంచులా మారుమరోగింది. ఇదిగో అందరూ చూడండి, సుదర్శనుడి కుమార్తె చంద్రసేనను ఇంతెత్తు నుంచి అమాంతం కింద పడేస్తున్నాను. ఏకపాదుడి బెదిరింపు వింటూనే ఉగ్రాక్షుడితో పాటు అందరూ నివ్వెరపోయారు. కాని ఎవరూ తలలెత్తలేదు. ఇంతలో కోట గోడల మీద నుంచి ద్రోహం, మోసం అన్న అరుపు. ఆ వెంటనే ఉగ్రదత్త, చంద్రసేన జారవిడిచిన తాళ్ల ఆధారంతో పైకి రండి. ఏకపాదుణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను, భయం లేదు. కాని ద్రోహి నాగవర్మ, కరవీరుడు ఈ ప్రాంతాన్ని ఎక్కడో పొంచున్నారని నా భయం అంటూ ఆరుద్రుడు కేకపెట్టాడు. ఆ వెంటనే కత్తులు ఒకదాన్నొకటి తాకిన శబ్దమైంది. చంద్రసేన ఒక చేత్తో కత్తి పైకెత్తి గోడ మీద నుంచి
ఆరుద్రుడు కరవీరుడితో పోరాడుతున్నాడు. ఇడుగో ద్రోహి నాగవర్మ అంటూ కోట లోపలి ఆవరణలోకి దూకింది. ఉగ్రదత్తుడు, ఉగ్రాక్షుడు తమ వాళ్లను హెచ్చరిస్తూ కేకలు పెట్టి కోట గోడ నుంచి కిందకి చంద్రసేన జార్చిన తాళ్లు పట్టుకుని గబగబా పైకి పాకారు. వాళ్లు కోట ఆవరణలోకి దిగేసరికి కరవీరుడితో ఆరుద్రుడు, ద్రోహి నాగవర్మతో చంద్రసేన కత్తియుద్ధం చేస్తున్నారు. ఉగ్రాక్షుడు ఈ దృశ్యం చూస్తూనే పొంగిపోయి, ఇదిగో వస్తున్నాను చంద్రసేన, క్షత్రియకన్ని వనిపించుకున్నావు. నీ కాబోయే అత్తగారు లోగడ ఈ విధంగానే కత్తిదూసి మేనా దిగి పులిరాయుళ్లతో యుద్ధం చేయడం నా కళ్ళారా చూశాను అంటూ నాగవర్మకేసి రాతిగద ఎత్తబోయేంతలో వాడు చంద్రసేన విసిరిన కత్తి గుండెల్లో తగలగా అబ్బా అంటూ వెనక్కు పడిపోయాడు. రాక్షసుల్ని చూసి పారిపోబోయిన కరవీరుడి వెన్నులో ఆరుద్రుడు విసిరిన కత్తి దిగింది. వాడు అమ్మా అంటూ ముందుకు పడిపోయాడు. కందుడు మహోత్సాహంతో ఏకపాదుడున్న తోలు సంచిని పైకెత్తి, ఏకపాదా, లోపల ఒక్కగా ఉందా? ఇదిగో ఇప్పుడే నిన్ను ఆ మండే అగ్నిపర్వతముఖంలో జారవిడుస్తాను. నీకు లోకానికి కూడా హాయిగా ఉంటుంది అంటూ దాపులనే ఉన్న అగ్నిపర్వతం కేసి పరిగెత్తాడు. నేను మీ పట్ల ద్రోహిగా నటించబట్టే ఏకపాదుడు నన్ను నమ్మాడు. చంద్రసేనకు ప్రాణాపాయం కలగనున్నదని బెదిరించి మీరు కోట గోడలకేసి చూడగానే తన శరీరం మీద ఘాట్లు పెట్టుకుని మిమ్మల్నందర్నీ చంపాలని వాడు చూశాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న నేను వెనక నుంచి మీదపడి వాణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను అన్నాడు ఆరుద్రుడు. అతడి తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు. ఉగ్రాక్షుడు, ఉగ్రదత్తుడు, చంద్రసేన తమ పరివారంతో కలిసి తమ దేశం చేరగానే చిత్రసేనుడు, సామంతరాజు సుదర్శనుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒక శుభముహూర్తాన ఉగ్రదత్తుడికి చంద్రసేనకు వైభవంగా వివాహం జరిగింది. ఆ వివాహానికి కందుడు వెళ్లలేని కానుకలు తీసుకుని కపిలపురానికొచ్చాడు. ఉగ్రదత్తుడు తన మామగారైన సుదర్శనుడి సామంతరాజ్యానికి, తన పెంపుడు తండ్రైన ఉగ్రాక్షుడి అరణ్యసీమకు రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. ఇంతటితో జ్వాలాద్వీపం అనే జానపద నవల కంప్లీట్ అయిందండి. ఇంకా ఇలాంటి నవలలు కానీ మీరు వినాలనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను చదవడానికి ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.